అంటే నన్ను కూడా తిడుతుందా మేడం? తిట్టాలి, తిడతది. నువ్వేదో అని ఉంటావు, ఆ అమ్మాయి అని ఉంటది. లేదా నీ మొగుడు ఏదో అని ఉంటాడు. నీ మొగుడు తెచ్చి దగ్గర నా కాడికి వచ్చి ఓకే, నేను తిట్టడం ఒకటే ప్రాబ్లం అంటే సరే ఆ అమ్మాయిని తిట్టద్దని చెప్తాం. ఇంకేం చేయాలి? నన్ను తిట్టిందని అంతే. సరే ఓకే, ఇప్పుడు నీ అమ్మాయిని తిట్టడం ఒకటే ప్రాబ్లం. నువ్వెందుకు వాళ్ళని తిడతావు? అమ్మ నువ్వు తిట్టగా నేను ఎందుకు తిట్టినా మేడం? మళ్ళీ ఇప్పుడు ఎదురు నన్ను అది కరెక్ట్. నువ్వు వాళ్ళని తిట్టక అతను ఆవిడ దగ్గరికి వెళ్తాడా పోతాడా నీకు అనవసరం. నిన్ను చూసుకోవాలి, నీకు డబ్బులు ఇవ్వాలి, నిన్ను సాకాలి, అంతే అంతే. అదేం చేస్తాడు అడుగు, నువ్వేం చేస్తావు చెప్పు. చెప్పిన ప్రకారం వాళ్ళిద్దరిని ఎలా పోషిస్తావు చెప్పు. నువ్వు చట్ట ప్రకారం నువ్వు చేసిన చాలా తప్పు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ రైటు లేదు. ఈవిడికి విడాకులు ఇవ్వకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఒక తప్పు. ఆ అమ్మాయిని ఆ వయసులో పెళ్లి చేసుకోవడం ఇంకో పెద్ద తప్పు. మీరే చెప్పండి. నా కాడ ఏం లేవు. నీ కాడ ఏమి లేకపోతే అమ్మాయి ఎట్ట బతుకు? నీ పెళ్ళాము నువ్వు ఉంటారు, బట్ ఆ అమ్మాయి ఏ విధంగా మీరు చేసిన అన్యాయానికి ఇప్పుడు ఆ అమ్మాయి ఏ విధంగా బతుకు? ఆమె దగ్గర పోయినా కూడా మళ్ళీ 2-3 రోజులుగా మళ్ళీ ఇదే అవుతుంది. అది అనవసరం. నువ్వు ఆమె దగ్గర నేను పొమ్మని చెప్పలేము. ఆ అమ్మాయి బతుకు ఆ అమ్మాయి బతకడానికి నువ్వేం చేస్తావు? మా కాడ ఏం లేదు సార్. ఏమన్నా అప్పు చేసి ఓ 10,000 ఇద్దాం అనుకుంటున్నా. 10,000తో అమ్మాయి బతికేస్తుందా? ఏం చేస్తాం మేడం? మాకు వచ్చేదే నెలకు 5,000 6,000 వస్తాయి. నెలకు 5,000 6,000 వస్తే మరి అమ్మాయికి 10,000 ఎట్లా ఇస్తావు? 2 నెలలు జీతం ఇస్తాం. 2-3 నెలల జీతం. 2-3 నెలల జీతం ఇస్తావు. ఆవిడ సంవత్సరం ఆవిడ బతికినంతకాలం బతికేస్తుందా? మీరే చెప్పండి. నాతోటే కాదు. అదే మరి నువ్వు చెప్పాలయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకున్నప్పుడు నువ్వు అమ్మాయిని చేసుకున్నానని ఏదో పెద్ద రాజా బాబులా చెప్తున్నావు. ఓకే, అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నానని. ఇప్పుడు అమ్మాయి బతకాలి కదా. ఇప్పుడు అమ్మాయిలు ఇంకో పెళ్లి చేసుకోలేదు కదా. నేనేం చేసుకోలేదు కదా. వాళ్ళే వచ్చి ఇస్తే చేసుకున్నా. వాళ్ళు వచ్చి గడ్డి తినమంటారు, తింటామని అడిగాను ఇంతకు ముందే. నీకు కావాలి కాబట్టి చేసుకున్నావు. అట్లా మరి ఎందుకు అట్టను కాకపోతే ఎట్లా మరి? ఇప్పుడు అమ్మాయి నెల అమ్మాయి కూడా బతకాలి, తినాలి, ఉండాలి కదా. ఇన్ని రోజులు ఎట్లా బతికింది మేడం? 10 సంవత్సరాలు ఇన్నాళ్ళు నువ్వు సంపాదించి అమ్మాయికి ఇవ్వలే. ఏ రోజు నువ్వు ఆమెను కాపాడలే. అప్పుడు ఇయ్యలే. మరి ఎందుకు చేసుకున్నావు అమ్మాయిని? 10 సంవత్సరాలు సాకకుండా చేసుకున్నాడు, సాకాలిగా. 10 సంవత్సరాల పెనల్టీ కూడా కట్టాలి ఇప్పుడు అమ్మాయికి. 10 సంవత్సరాలకు కలిపి ఇప్పుడు నుంచి ఏమిస్తావు చెప్పు. మరి 10 సంవత్సరాలు చూడలేదుగా అమ్మాయిని. ఆ అమ్మాయి చట్ట ప్రకారం పెళ్ళంగా చెల్లదు, పెళ్లి చెల్లదు, ఓకే. కానీ నువ్వు అమ్మాయితో ఉన్నావు, ఆ అమ్మాయితో సంసారం చేసావు, ఆ అమ్మాయిని మోసం చేసావు. ఒకటి వెళ్ళి జైల్లో కూర్చోవాలి, లేదా అమ్మాయికి ఏదైనా చేయాలి. ఏం చేస్తారు? నా ఆస్తులు ఏం లేవు. నెలకు 6,000 వస్తాయి అంతే. సరే, నెలకు 6,000 వస్తే అమ్మాయికి ఎంత ఇస్తావు? నెలకి 4,000 5 ఇస్తా. 4,000. నీకు 6,000 వస్తే నెలకు అమ్మాయికి 4,000 ఇస్తావా? 2,000. ఆ అమ్మాయికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి నెల 4,000 ఇవ్వాలి నువ్వు చచ్చేంత వరకు. మరి ఇవ్వాలిగా అమ్మాయికి. చచ్చేంత వరకు 4,000 ఇవ్వవా? మరి అమ్మాయి ఎట్ట బతుకుద్ది? మరి ఎప్పటి వరకు ఇద్దాం? ఎప్పటి వరకు ఇద్దామని? 2 సంవత్సరాలు. తర్వాత ఏమవ్వాలి అమ్మాయి? 2 సంవత్సరాల దాకా ఇప్పటిదాకా నేను ఏరే ఉన్నా కదా. మా ఉండూరు మీరే ఎందుకు లొల్లి? అవసరమే లేదు. నన్ను వదిలేసేరి. వద్దు, అవసరమే లేదు. ఏం అవసరం లేదు? ఎవరు అవసరం. నా సాగు నేను చేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.